వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 11th చాప్టర్ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో పేజ్ నెంబర్ 262లో ఉన్నటువంటి డూ దిస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇక్కడ ఇవన్నీ కూడా a-b² ఐడెంటిటీని యూజ్ చేసి ఈ డూ దిస్లో ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాము. సో ఐడెంటిటీ a-b² ఐడెంటిటీని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. ఇవి చూడగానే గుర్తుపట్టాలి ఏ ఐడెంటిటీ యూజ్ చేస్తాం అనేది. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి a-b² a² - 2ab + b² ఈ ఐడెంటిటీ a-b² ఐడెంటిటీ. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన దాన్ని దీని కింద రాసుకుందాము. 9m - 2n² కంపేర్ చేసినట్లయితే ఏ వాల్యూ 9m, b వాల్యూ 2n. సో ఇలా రైట్ సైడ్ కూడా a బదులుగా 9m, b బదులుగా 2n సబ్స్టిట్యూషన్ చేస్తాం. a² అనుంది, ఏ వాల్యూ 9m, a² కాబట్టి హోల్². నెక్స్ట్ మైనస్ ఉంది 2, ఏ ప్లేస్లో 9m, b బదులుగా 2n. నెక్స్ట్ ప్లస్ ఉంది b², b అంటే 2n హోల్². 9² అంటే 9 9s 81 m² మైనస్ నంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 2 9s 18, 18 2s 36 m into n mn. నెక్స్ట్ ప్లస్ 2² 4, 2 into 2 4 n². ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 6pq - 7rs² మధ్యలో మైనస్ వచ్చింది. సో మన ఐడెంటిటీ a-b² a² - 2ab + b². ఈ ఐడెంటిటీని యూజ్ చేసి దీని వాల్యూ కనుక్కుంటాం. 6pq - 7rs² కంపేర్ చేసినట్లయితే ఏ వాల్యూ 6pq, b వాల్యూ 7rs. సో ఇట్స్ రైట్ సైడ్ ఏ బదులుగా 6pq సబ్స్టిట్యూషన్ చేయాలి. 6pq². నెక్స్ట్ మైనస్ ఉంది 2, ఏ అంటే 6pq బ్రాకెట్లో మెన్షన్ చేయాలి, b వాల్యూ 7rs. నెక్స్ట్ ప్లస్ b బదులుగా 7rsని సబ్స్టిట్యూషన్ చేయాలి. 7rs, bకి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్². ఇప్పుడు అన్నిటిని స్క్వేర్ చేసినట్లయితే 6² అంటే 6 × 6 36, p² q². pని స్క్వేర్ చేయాలి, qని కూడా స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ మైనస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 6 are 12, 12 7s 84, 84 pqrs. డిఫరెంట్ వేరియబుల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ప్లస్ ఉంది. 7² అంటే 49, 7 × 7 49 r² s². ఇది ఈ సెకండ్ ప్రాబ్లం ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 5x² - 6y² హోల్² బ్రాకెట్లో చూడడానికి a-b² ఫామ్లో ఉంది. సో వీ నో ఐడెంటిటీ a-b² a² - 2ab + b². మనం కనుక్కోవాల్సిన లెక్క 5x² - 6y² హోల్² కంపేర్ చేస్తే ఏ వాల్యూ 5x², b వాల్యూ 6y². సో ఏ వాల్యూ 5x², ఏకి మళ్ళీ స్క్వేర్ ఉంది, ఏ వాల్యూనే 5x², ఏలో ఒక స్క్వేర్ ఉంది, అలానే ఏకి ఇంకొక స్క్వేర్ ఉంది. -2 ఇంటూ ఏ వాల్యూ 5x² బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ b వాల్యూ 6y². నెక్స్ట్ ప్లస్ b వాల్యూ 6y², bకి మళ్ళా స్క్వేర్ ఉంది, b². సో టర్మ్స్ అన్నిటిని స్క్వేర్ చేసినట్లయితే 5² అంటే 5 × 5 25. ఇక్కడ a⁻m హోల్⁻n లాగా ఉంది. a⁻mn అంటే 2 2s 4 x⁻4 అవుతుంది. మైనస్ ఇవి 3 మోనోమియల్స్ మల్టిప్లికేషన్ లాగా ఉంది. ముందు నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 2 5s 10, 10 6 are 60. వేరియబుల్స్ x² y². నెక్స్ట్ ప్లస్ 6² 6 × 6 36. ఇక్కడ మళ్ళీ వేరియబుల్ a⁻m హోల్⁻n లాగా ఉంది. a⁻mn అంటే y⁻4 2 × 2 4. ఇది థర్డ్ ప్రాబ్లం ఆన్సర్. నెక్స్ట్ 4th, 5th, 6th ప్రాబ్లమ్స్. ఇవి కూడా ఐడెంటిటీస్ యూజ్ చేసి వీటి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఎగ్జామ్లో ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్ ఫైండ్ దీస్ వాల్యూస్ అని ఇస్తారు. సో ఐడెంటిటీస్ యూజ్ చేసి మాత్రమే వీటి వాల్యూస్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 292కి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 300 అవుతుంది. సో 300లో నుంచి 8 మైనస్ చేస్తే 292 వస్తుంది. సో 292ను 300 - 8 హోల్² అని రాసుకున్నాం.
సో ఐడెంటిటీ ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ ఐడెంటిటీ యూజ్ చేసి ఈ వాల్యూ కనుక్కుంటాం. సో మనకిచ్చిన 292ను 300 మైనస్ 8 హోల్ స్క్వేర్ అని రాసుకున్నట్లయితే కంపేర్ చేస్తే ఏ వాల్యూ 300, బి వాల్యూ 8. సో ఏ వాల్యూ 300 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ వాల్యూ 300, బి వాల్యూ 8 ప్లస్ బి వాల్యూ పి స్క్వేర్ అంటే బి 8 స్క్వేర్ 300 హోల్ స్క్వేర్. ఫస్ట్ జీరోస్ తర్వాత మల్టిప్లికేషన్ చేద్దాము. 3 స్క్వేర్ అంటే 9, 3 ఇంటూ 3 9. 2 జీరోస్ని స్క్వేర్ చేస్తే 4 జీరోస్ అవుతాయి. మైనస్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ముందు జీరోస్ కాకుండా నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 2 3s 6, 6 8s 48, 2 జీరోస్కి 2 జీరోస్ ప్లస్ 8 స్క్వేర్ అంటే 64. ఇక ఇప్పుడు దీన్ని చేసేటప్పుడు మొత్తం మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్లో ఫస్ట్ టర్మ్ ఇది పాజిటివ్ నెంబర్స్. సో ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసి ఆ వచ్చిన ఆన్సర్లో నుంచి 4800 మైనస్ చేద్దాం. 90,000 ప్లస్ 64, 90,064 అవుతుంది ఇది యాడ్ చేస్తే. ఇందులో నుంచి 4800ని మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో నుంచి 0 మైనస్ చేస్తే 4, 6లో నుంచి 0 మైనస్ చేస్తే 6. ఇక్కడ బారోయింగ్ తెచ్చుకుంటే 10 అవుతుంది. 10లో నుంచి 8 తీసేస్తే 2, ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 5, ఇక్కడ 8 ఉంటుంది. 85,264. సో యూజింగ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ప్రాబ్లం 897 హోల్ స్క్వేర్. 897కి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 900 అవుతుంది. 900లో నుంచి 3 మైనస్ చేస్తే 897 వస్తుంది. సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. 900 మైనస్ 3 వాల్యూ కనుక్కోవాలి. 897ని 900 మైనస్ 3 అని రాసుకున్నాం. కంపేర్ చేస్తే ఏ వాల్యూ 900, బి వాల్యూ 3. సో ఏ బదులుగా 900 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏ స్క్వేర్, సో 900 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే 900, బి వాల్యూ 3 ప్లస్ బి స్క్వేర్, బి అంటే 3 స్క్వేర్ 900 స్క్వేర్. ఫస్ట్ 9ని స్క్వేర్ చేస్తే 81, 2 జీరోస్ని స్క్వేర్ చేస్తే 4 జీరోస్ వస్తాయి. మైనస్ 2 9s 18, 18 3s 54, 2 జీరోస్కి 2 జీరోస్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. ఫస్ట్ ఈ 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఇది 8,10,000 ఇది. సో 2 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 1s ప్లేస్లో 9 వస్తుంది ఇది. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేది ఇది. నెక్స్ట్ 5,400ని మైనస్ చేయాలి. 9లో నుంచి 0 తీసేస్తే 9, 0లో నుంచి 0. ఇక్కడ బారోయింగ్ తెచ్చుకుంటే 10 అవుతుంది. 10లో నుంచి 4 తీసేస్తే 6, నెక్స్ట్ 9 ఉంటుంది. 9లో నుంచి 5 పోతే 4, నెక్స్ట్ ఇక్కడ 0 ఉంటుంది. 8 దించేసుకుంటే 8,04,609. సో 794 హోల్ స్క్వేర్. 794కి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 800 అవుతుంది. 800లో నుంచి 6 మైనస్ చేస్తే 794 వస్తుంది. సో 794ని 800 మైనస్ 6 అని రాసుకున్నాము. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో మనం కనుక్కోవాల్సిన దాన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద రాసుకుని ఏబి కంపేర్ చేసినట్లయితే ఏ వాల్యూ 800, బి వాల్యూ 6. సో ఏ బదులుగా 800, ఏ స్క్వేర్ కాబట్టి 800 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే 800, బి వాల్యూ 6 ప్లస్ బి స్క్వేర్, బి వాల్యూ 6 స్క్వేర్. 800 స్క్వేర్ మీన్స్ 8 స్క్వేర్ 64, 2 జీరోస్కి 4 జీరోస్ వస్తాయి. మైనస్ 2 8s 16, 16 6 are 96, 2 జీరోస్కి 2 జీరోస్ ప్లస్ 6 స్క్వేర్, 6 ఇంటూ 6 36. ఫస్ట్ ఈ 2 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 6,40,036 వస్తుంది. నెక్స్ట్ ఈ 9,600ని మైనస్ చేయాలి. వేసుకునేటప్పుడు ప్లేస్ వాల్యూస్ చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి. 1s 10s 100s 1000s, 1s ప్లేస్ కింద 1s, 10s ప్లేస్ కింద 10s అలా వచ్చేటట్లు చూసుకోండి. ఈ 9,600 ఇటు నుంచి వేస్తే కనుక చాలా రాంగ్ వస్తుంది ఆన్సర్. ఈ సబ్ట్రాక్షన్ చేయడంలో కూడా
ఉంటుంది ఆన్సర్ కరెక్ట్గా రావడం అనేది. 6లో నుంచి 0 తీసేస్తే 0, 3లో నుంచి 0 తీసేస్తే 6లో నుంచి 0 తీసేస్తే 6, 3లో నుంచి 0 తీసేస్తే 3. ఇక్కడ బారోయింగ్ తెచ్చుకుంటే 10లో నుంచి 6 తీసేస్తే 4, 9 ఉంటుంది. 9లో నుంచి 9 పోతే 0, ఇక్కడ 3 ఉంటుంది. నెక్స్ట్ 6,30,436. నెక్స్ట్ పేజ్ నెంబర్ 262లోనే డూ దీస్. ఇవన్నీ కూడా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉన్నాయి. అంటే 2 బైనామియల్స్లోనూ టర్మ్స్ ఒకలాగే ఉంటాయి, మధ్యలో సింబల్ చేంజ్గా ఉంటుంది. అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ ఐడెంటిటీ యూజ్ చేసి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కనుక్కుంటాం. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది చూడటానికి. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a ప్లేస్లో 6m ప్లస్ 7n, b అంటే 6m మైనస్ 7n. సో 2 బైనామియల్స్లోనూ టర్మ్స్ ఒకటే, ఏ టర్మ్ ఒకటే, బి టర్మ్ కూడా ఒకటే, మధ్యలో సింబల్ మాత్రమే చేంజ్, ప్లస్ మైనస్. ఏ అంటే 6m, బి వాల్యూ 7n. సో ఇందులో ఏ బదులుగా 6m సబ్స్టిట్యూషన్ చేస్తే 6m స్క్వేర్ మైనస్ బి అంటే 7n, బి స్క్వేర్ కాబట్టి 7n హోల్ స్క్వేర్. స్క్వేర్ చేస్తే 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 36 m స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ 7 ఇంటూ 7 49 n స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 5a ప్లస్ 10b ఇంటూ 5a మైనస్ 10b. ఇది కూడా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. ముందుగా ఐడెంటిటీ రాసుకుందాం. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీని కింద మనం కనుక్కోవాల్సినటువంటి ప్రోడక్ట్ 5a ప్లస్ 10b ఇజ్ ఈక్వల్ టు 5a మైనస్ 10b. సో కంపేర్ చేస్తే a వాల్యూ 5a, b వాల్యూ 10b. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్లో a అంటే 5a హోల్ స్క్వేర్ మైనస్ b వాల్యూ 10b హోల్ స్క్వేర్. 5a హోల్ స్క్వేర్ మీన్స్ 5 5s 25a స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్ అంటే 10 ఇంటూ 10 100 b స్క్వేర్. ఇది దీని వాల్యూ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 3x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్. ప్రొడక్ట్ ఆఫ్ 2 బైనామియల్స్లో టర్మ్స్ రెండు సేమ్గా ఉన్నాయి. ఫస్ట్ టర్ము అలానే సెకండ్ టర్మ్, మధ్యలో సింబల్స్ మాత్రమే చేంజ్. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఐడెంటిటీ ఫామ్లో ఉన్నాయి ఇవి. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో a అంటే 3x స్క్వేర్, b అంటే 4y స్క్వేర్. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a ప్లేస్లో 3x స్క్వేర్, ఏ స్క్వేర్ కాబట్టి దీనికి కూడా స్క్వేర్, మైనస్ బి వాల్యూ 4y స్క్వేర్. ఇది బి వాల్యూ, బి స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి కూడా స్క్వేర్ రాయాలి. 3 స్క్వేర్ అంటే 9, ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో ఉంది కాబట్టి ఏ పవర్ mn అంటే x పవర్ 4 మైనస్ 4 స్క్వేర్ మీన్స్ 4 ఇంటూ 4 16, ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో ఉంది. సో y పవర్ 4, y పవర్ 2 ఇంటూ 2 4. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ 106 ఇంటూ 94. ఈ ప్రొడక్ట్స్ కూడా ఐడెంటిటీస్ యూజ్ చేసి ప్రొడక్ట్ చేయాలి. 106కి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 100 అవుతుంది. సో 106ని 100 ప్లస్ 6 అని రాసుకోవచ్చు. ఇంటూ ఉంది, దీన్ని బ్రాకెట్తో మెన్షన్ చేస్తున్నాము. 94కి రౌండ్ ఫిగర్ కూడా 100. 100లో నుంచి 6 మైనస్ చేస్తే 94 వస్తుంది. సో 106ని 100 ప్లస్ 6 అని రాసుకున్నాము, 94ని 100 మైనస్ 6 అని రాసుకున్నాము. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఐడెంటిటీ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మనం కనుక్కోవాల్సిన ప్రొడక్ట్ అంటే 100 ప్లస్ 6 ఇంటూ 100 మైనస్ 6 అంటే 100 ప్లస్ 6 అంటే 106 ఇంటూ 94. సో 100 ఏ ప్లేస్లో 100 ఉంది, సో 100 స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో 6 ఉంది, 6 స్క్వేర్. 100 స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ అంటే 1, 2 జీరోస్కి 4 జీరోస్ వస్తాయి స్క్వేర్ చేస్తే, మైనస్ 6 స్క్వేర్ అంటే 36. సో ఈ 10,000లో నుంచి 36ని మైనస్ చేయాలి. సో 0లోంచి 6 పోదు, బారోయింగ్ తెచ్చుకుంటే 10లోంచి 6 తీసేస్తే 4, ఇక్కడ 9 ఉంటుంది. 9లోంచి 6 పోతే 3 పోతే 6, నెక్స్ట్ ఇక్కడ 9, ఇక్కడ 9 ఉంటుంది. 9964 దీని ప్రొడక్ట్ యూజింగ్ ఐడెంటిటీ. అలానే నెక్స్ట్ ప్రాబ్లం 592 ఇంటూ 608. ఇవి కూడా ఐడెంటిటీ యూజ్ చేసి ప్రొడక్ట్ చేయాలి. 592కి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 600 అవుతుంది. 600కి ఇది కొంచెం తక్కువగా ఉంది, 8 తక్కువగా ఉంది. సో 600 మైనస్ 8.
ఇది 608 నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 600కి ఒక 8 ఎక్కువగా ఉంది. సో 592ని 600 మైనస్ 8 అని రాసుకున్నాము. 608ని 600 ప్లస్ 8 అని రాసుకున్నాము. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది ఈ ప్రొడక్ట్. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మనం కనుక్కోవాల్సిన ప్రొడక్ట్ 592ని 600 మైనస్ 8 అని రాసుకున్నాము. 600 ప్లస్ 8 608ని. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఏ ప్లేస్లో 600 బి ప్లేస్లో 8 రీప్లేస్ చేసి రాసుకుంటే a స్క్వేర్ అంటే 600 స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో 8 ఉంది కాబట్టి 8 స్క్వేర్. 600 స్క్వేర్ మీన్స్ ఫస్ట్ 6 స్క్వేర్ చేద్దాం. 6 ఇంటూ 6 36. 2 జీరోస్ని స్క్వేర్ చేస్తే 4 జీరోస్ వస్తాయి. మైనస్ 8 స్క్వేర్ అంటే 64. సో ఈ 3,60,000లో నుంచి 64ని మైనస్ చేయాలి. సో 10లో నుంచి 4 తీసేస్తే 6, 9లో నుంచి 6 పోతే 3, ఇక్కడ 9 ఉంటుంది, నెక్స్ట్ 9, ఇక్కడ 5, 3. 3,59,936 దీని ప్రొడక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం 6ది. ఈసారి మనకి 92 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ అని ఇచ్చారు. దీన్ని 92 స్క్వేర్ కనుక్కొని ఆ వాల్యూలో నుంచి 8 స్క్వేర్ 64ని మైనస్ చేయాల్సిన అవసరం లేకుండా a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో a ప్లస్ బి, ఏ ప్లేస్లో 92 ఉంది, బి ప్లేస్లో 8 ఉంది. సో 92 ప్లస్ 8 ఇంటూ 92 మైనస్ 8 ఇలా రాసుకోవచ్చు. అంటే మనకి ఆర్హెచ్ఎస్ ఇచ్చారు ఇలాగనమాట. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఆ ఫామ్లో రాసాం ఇప్పుడు మనం. సో దీని ప్రొడక్ట్ కనుక్కుంటే 92 ప్లస్ 8 యాడ్ చేస్తే 92 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ కదా కనుక్కుంటుంది. సో దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో రాసాం. 92 ప్లస్ 8 92 మైనస్ 8. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 92 ప్లస్ 8 అంటే 100 ఇంటూ బ్రాకెట్ ఉంటే ఇంటూ అని అర్థం. 92లో నుంచి 8 మైనస్ చేస్తే 84 వస్తుంది. 84 ఇంటూ 100 8400 దీని ప్రొడక్ట్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఆ ఫామ్ ప్రకారం 984 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్. దీన్ని 984 ప్లస్ 16 అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లేస్లో 984, బి ప్లేస్లో 16. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఇచ్చిన దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో రాసాం. 984 16 యాడ్ చేస్తే 1000 వస్తుంది. బ్రాకెట్ ఉంటే ఇక్కడ ఇంటూ అని అర్థం. నెక్స్ట్ 984లో నుంచి 16ని మైనస్ చేస్తే 968 వస్తుంది ఆన్సర్. 968 ఇంటూ 1000. సో 9,68,000 దీని ప్రొడక్ట్. సో ఐడెంటిటీస్ని యూజ్ చేసి ఈ ప్రొడక్ట్స్ కనుక్కోమన్నప్పుడు ఖచ్చితంగా ఐడెంటిటీస్ని యూజ్ చేసే కనుక్కోవాలి. అప్పుడు మాత్రమే మార్క్స్ ఇస్తారు.